హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ వరకు కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని వేపుకోవాలి. ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గాలండి. ఆనియన్స్ అన్నీ ఆయిల్లో బాగా మగ్గినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ టమోటాలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మొత్తం అంతా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం. చికెన్ అంతా ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. చికెన్ అంతా ఓన్లీ ఆయిల్లోనే మగ్గాలండి, అసలు వాటర్ వేయకూడదు. ఇవి ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మొత్తం అంతా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర వేసాక మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపేసి కనీసం 1 నిమిషం లేదా 2 నిమిషాలైనా మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వేపుడు రెడీ అయిపోయింది.
ఇది చపాతీలోకి, పూరీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.